అన్న ముఖాన్ని కాపీ కొట్టాడు చూడు. నీ మొహం మీద కాఫీ కొట్టి మీ అమ్మకు ఎదురు తిరిగి వంటకాల లిస్టు పురమాయించి చేయమంటాడా? కోడి పలావు, పీతల పులుసు. పీతల పులుసు కాదండి, చేపల పులుసు. ఏదో ఒక పులుసు ఏదైతేనే. వీడు ఆర్డర్స్ ఇస్తాడా? అన్న ముఖాన్ని కాపీ కొట్టాడు చూడు. అసలు వీడికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రానివాణ్ణి వాడంతు తేల్చేస్తాను. మరిది గారు పొరపాటున అలా ప్రవర్తించుంటాడు, ఈసారికి మన్నించండి. వాణ్ణి నేను మన్నిస్తానమ్మా, కాని వాడిలా క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తుంటే అన్నయ్య గారు నన్ను క్షమించరు. నాన్న నా ముఖాన్ని కాపీ కొట్టాడు చూడు. ఇప్పటికి 100 సార్లు చూడమన్నావు, చూశాను, ఆనందించాను. ఇంకొకసారి ఆ కూత కూశావంటే మరిగించిన మంచి నూనె మొహాన్ని పోసేస్తాను. వాణ్ణి ఇంటికి రాని, అసలు సిసలైన క్రమశిక్షణలో రా బాలరాజు. వస్తున్నా బాబాయ్. ఏమిట్రా జుత్తుని కోడి బొచ్చులా కొత్తగా దువ్వావు? బాగుందా బాబాయ్? లేదు, ఏమీ బాగాలేదు. నీ జుత్తు పద్ధతే కాదు, నీ పద్ధతి కూడా ఏమీ బాగాలేదు. ఏరా, అన్నయ్య మొహం మీద కాఫీ పోస్తావా? తనే మొహం మీద కొట్టమన్నాడు బాబాయ్. ఏదో నోరు జారి పొరపాటునంటే చేసేస్తావా? నిన్ను చావు అంటే చచ్చిపోతావా? అది కాదు బాబాయ్. రేయ్, దేవత లాంటి మీ పిన్నిని టాపు లేచిపోతుందంటావా? నీ మొగుడుతో అంటే నాతో, సాక్షాత్తు దేవుళ్ళ లాంటి పినతండ్రితో వంట చేయించమంటావా? లాభం లేదు. ఇన్నేళ్ల క్రమశిక్షణ ఈవేళ టోటల్ గా తప్పావు. ఈ పూటంతా నీకు కోట ఇచ్చి నీ తాట ఒలవాల్సిందే, తప్పదు. బాబాయ్ ఇందులో నా తప్పే లేదు. తనే బాబాయ్. మీకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నన్ను మన్నించండి. వద్దు బాబాయ్. బాబాయ్ వద్దు బాబాయ్, నన్ను కొట్టకు బాబాయ్. ఇందులో నా తప్పే లేదు బాబాయ్. బాలరాజు బాబాయ్ని